హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు మీరు చేయవలసింది ఏంటి అని అంటే మన వీడియో చూసినాక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్ర అత్త పార్ట్ 21 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయితే ఈ పిల్ల నన్ను పరిశాన్ చేసింది కాదే బిడ్డ. రాత్రి ఎక్కడోళ్ళు అక్కడ అన్నారు. ఈ పిల్ల నాకు అప్ప చెప్పిపోయింది శ్వేత. అవునాయే? అవును బిడ్డ. ఓర్ని అవ్వ ఓ పాట వాడి వండ పెడదామంటే ఏ పాట వాడినా ఓటి బీరిపోయినట్టు గుత్తాంది. అంత దయ్యం పట్టినట్టే చూసింది. నాకు పిత్తులు పడ్డాయి. ఇక వంట లేదు, అగ వంట లేదు. ఇక చూసి చూసి ఆయనతో నేను అటేవన్నా, ఈ పిల్ల కూడా అటేవన్నది. ఇక తెల్లారంగల్ అవ్వ ఎత్తుకొని పీకింది. అవునారా బంగారు తల్లు? ఎందుకు ఏడ్చినావు? మంచిగా రాత్రి పండుకోవాలి. గీ గీ అని మొత్తుకున్నాడేనా? ఉంగో ఉక్కో అని నా పానం తిన్నది. మంచిగా నువ్వు పోయి పన్నావు కదనే బిడ్డ. పండకపోతే ఏంటి అవ్వ, ఈ పొద్దంతా కొద్ది పని అవుతున్నదే. ఈ పని చెయ్యలేక నాకు ఆటత్తాంది. అటో ఇటో పాపం పెద్దది మాదల్లడిల్తాంది పనికి. గాని చిన్నది చూసినవా ఊలేదు ఉక్కులేదు. అంట ఆంటీ పిల్లలు ఎత్తుకొని కూసుంటాంది. అయితే మనం మరి పిల్లలు ఎత్తుకున్నప్పుడు అన్ని ఇంత పని వేయాలి కదా. ఏం చేస్తాందో ఏం లేదు. ఆయనకి అన్నం ఎత్తాంది. ఇంకా శ్రీను పోలే కదా ఆఫీస్కు. అయితే ఏ బిడ్డ ఏదో ఇంత పిల్లలు కొంచెం పెరిగేదాకా అంబాడేదాకా కట్టపడు. నీతోటి నేను కట్టపడతలేనా అనే బిడ్డ? ఓ ఏం కట్టపడతానవే? అగో నేను ఎత్తుకుంటలేనా అనే? ఎత్తుకునడానికి కట్టమైతుందా? మరి నువ్వు ఎత్తుకొని కూర్చో 24 గంటలు నీకు వెళ్తుంది. ఏం చెప్తానవే? చెమ్మ చెక్క సారడేసి మొగ్గాని ఆడుకుంటానా. అయ్యో ఏమైంది గత కోపంగా ఉంటివి? మరి ఏం చేస్తానంటే ఏం ముచ్చట నీ కళ్ళకు కనబడతలేదా? మనవరాలను ఎత్తుకొని కూసున్నా. అమ్ములవ్వని ఎత్తుకొని కూర్చున్నావా? అమ్ములవ్వని ఆడ కింద సాపేసి ఎత్తే ఆడుకోదానే? ఏడాడుతుంది ఏం కథ. ఇక కింద పరిసి ఇద్దరిని వేసుకొని కూర్చోవాలి. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా మరి ఆడుకుంటారు. ముందున్నదే బిడ్డ, ముందు జుట్లు పట్టి కొట్టుకుంటారో మరి దేని బట్టి కొట్టుకుంటారో ఇద్దరు అక్క తమ్ముడు. సరే గాని గా భూపతి గాడత్తడు ఒక 2000 రూపాయలట ఇయ్యానికి. ఏ భూపతి గాడు? అరే గా భూపతి గాడు తెలియదా అనే? చౌడిని రావు చూసినవా? వానికెందుకు ఇచ్చుడు? నిన్న అడిగిండే ఖర్చులకు లేవట. అయితే అడిగిండు. అల్లుడు ఆయనకు ఖర్చులకు లేకపోతే నువ్వెందుకు ఇచ్చుడు? అందరికి ఖర్చులకు లేవంటే ఇచ్చుకుంటా పోతే మళ్ళా నీకే ఎవరు ఇయ్యకుంటా అయితది. ఏ పాపం ఊకి అడిగిండు. నడు ఇచ్చులేదండి. ఆడు మస్తు మందికి అప్పు ఉన్నాడు. ఆడు ఇయ్యనే ఇయ్యడు. నువ్వు గాని మాటలు పట్టుకొని భలే ఇస్తా అంటానవా? సరే తీయే నేను పోతాన్నా. ఇక అన్నావు వేసింది కోడలు, పెద్ద కోడలు వేసింది తిన్నా. అరే పో చిన్నోడు అన్నాడా? సప్పు లేదు అన్నాడట. చిన్నారి పొన్నారి చిలకమ్మ నీకు నిద్ర ఎందుకు వస్తలేదమ్మా? చిక్కులారు మంచిగా బజ్జుకోవాలి, ఆడుకోవాలి. ఊకే ఎత్తుడు పెట్టినామనుకో ఇక అలవాటు అయిపోతారు. అవ్వలను నానవ్వలను పని ఎయ్యనియ్యరిగా. అమ్మ ఆడుకుంటుందా అనే? ఓ నీ బిడ్డ రాత్రి నన్ను పరిశాన్ చేసింది. ఇక ఇప్పుడు సప్పులు లేదు కదా. అవునా ఏ అమ్మమ్మ? ఇక నీకేం పని? నా బిడ్డని ఎత్తుకొని కూసో. నా బిడ్డనే అన్నం పెడుతుంది, నా బిడ్డనే సాత్తది నిన్ను. అబ్బో గవార వరకు నేనేలా బతుకుతా? శ్వేత తిన్ననే ఈయనతోటే తిన్నా. మళ్ళా ఆమె నన్ను తినయ్యదని. మంచి పని చేసినావు అత్తమ్మ. మీరు తినరా? తింటది. నా బిడ్డని ఎత్తుకున్నది కదా ఇక తీసుకుంటా. నువ్వు పోయేస్తా మరి. సరే అండి. బంగారు తల్లులు బాయ్. బాయ్ చెప్పేటప్పుడు చెప్తుంది పో. నువ్వేటన్నా పోతున్నావంటే డాడీ నేనత్తనే అని ఉర్రుకుతుంది. సరే అమ్మ పోయేస్తా. చిన్నోడు అన్నడా అనేలాత సప్పులు లేదు. ఆ
పడుకున్నాడు. ఇయ్యలేందో కొడుకు ఊకే వంటుండు. రాత్రి ఒక్కసారి కీస్మన్నట్టిన పడ్డది. ఒకసారి లేచిండు, ఇక పాలిచ్చినాక అటే వన్నాడు. మళ్ళా లేచిండు, మళ్ళో గంట సేపు ఆడిండు, మళ్ళా వన్నాడు. ఇక ఇప్పుడు కూడా స్నానం పోసినాక మళ్ళా వన్నాడటే. ఇక ఏమైందో మరి ఇలా బంగారు తల్లి వంటలేదు. బంగారు తల్లులకు నిద్రలు అత్తలేవా అరాచిక తల్లి? నేను పక్కలేసుకొని వంటే నిద్ర పోతుంది అత్తమ్మ. చేసుకోపోయే ఏమన్నా పని ఉన్నదా ఇక చేసేది? పిల్లని పక్కలేసుకొని వంటే అయిపోతుంది. అంటే ఏమన్నట్టే? ఎట్లా అంటావు నువ్వు? నేనేమంటున్నానే బిడ్డ, పక్కలేసుకొని వండుకో, అటే నిద్ర పోతుంది. నీకు నిద్ర అత్త నువ్వు అటే వండొచ్చు. ఇక ఏమన్నా పని ఉన్నదా చేసేది అంటానా? ఏమో నువ్వు ఎట్లా అంటున్నావో ఏమో. ఇటు అత్తమ్మ ఇక నువ్వు తిన్నావా అక్క? తినలే. ఇక బావకు పెట్టినా తిన్నాడు, మేము తింటాం ఇక. సరే. నారి పొన్నారి కిట్టమ్మ, నీకు నిద్ర వస్తలేదమ్మా. బావరాయ తిన్నావి, ఆకలైతాంది. ఇల్లు పెద్ద పెరిగితే ఎట్లుంటదో ఏమో. అప్పటి వరకు నేను బతుకుతానా? ఓ బాపమ్మ, నువ్వెందుకు బతుకవు? వాళ్ళ పెళ్ళి అయ్యే వరకు కూడా బతుకుతావు గాని దా. ఏమో బిడ్డ, గంట వరకు బతుకుతానా గాని తిందాం. ఓ మల్లయ్య, నీ మనవడు నన్ను నిన్న పరిశాన్ చేసిండు కదా. ఏమైంది శంభయ్య? ఏం చేసిండు? అరే, ఒక 100 రూపాయలు ఇచ్చిన 90దే అని ఓర్ని అది పట్టుకొని పీకిండు. ఇగత్తలేడు అగత్తలేడు. నేను ఎటు వేయండా అని వేయినా. పోయేవరకేంది ఓ తాగినట్టే రోడ్డు మీద తందనాడిర్రు, నన్ను ఆగం చేసిర్రు. ఇక మళ్ళా నా 90 నాకు ఇచ్చిర్రు. అయ్యో, నా మనవడు గద్దెలే గమ్మతి ఎత్తాడు. అచ్చం నీ శాస్త్రలే ఉన్నాయి. నువ్వు ఐసు మీద ఉన్నప్పుడు వేయలేదా? ఇద్దరు తాతలు జోరు మీద ఉన్నారు. జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా. ఓ పిల్లగా, నన్ను నిన్న ఆగం చేతివి కదా నొయ్యి. 90 మింగినవా లేదా? 90 మింగడు తోటే ఎక్కలేని సంతోషం వచ్చిందయ్యా నాకు. ఇక్కడ పని లేదు పాట లేదు. 90లు తాగద్దు అని అంటే తాగుతారు. ఒకటి లేపోరా అది నాని కోటరు ఉంటే పైసలు. అవ్వా, నా దగ్గర లేకనే నిన్ను 100 రూపాయలు అడుక్కుంటిని కదనే తాత. నువ్వు ఇయ్యనే ఇయ్యకపోతివి. నేనే తెల్లగల్లు తాగుదాము అని అంటే నాకే దొరుకుతలేవు. నీకే నుండి నేను తీసుకురావాలే. నానమ్మను అడిగియరా అది 200. ఓ నానమ్మ, తాతల కట్ట 200 ఇయ్యరాదే. అయ్యో, అది ఇట్టి పాడైతది. నువ్వు మెల్లగా నీకని అడుగుపో అంటే మాకు అని అడగబడితివి. వాళ్ళకు తాతల కటియ్యే. తాతలు చెరో పెగ్గేస్తారట. అవు, వాళ్ళ బొత్తలు వాళ్ళ కడుపులు మొత్తం వెళ్తే ఉన్నాయి. ఇంకా ఎడా పని లేదు పాట లేదు. నా దగ్గర పైసలు లేక నేను ఎడతానా అంటే అయ్యో, మేము అడగలేదు తీయే. అగో, ఇప్పుడు అడుగుతీవు కదా నానమ్మను అడుగుమని. ఏ ఊకో మనవడా, అన్ని గమ్మతి చేస్తావు. మళ్ళవా నేను అడగలేదే రూపాయి. రూపాయి ఎందుకు అడిగిండే? 200 అడిగిండు. చాలా పాండు వాళ్ళగా రోజు ఈ అచ్చిన పింఛనంతా నీ 90లకు కోటర్లకే ఓడుతాంది. ఇంట్లకు తక్కువ అవుతాంది సామానుకు, నీకు 90లకు ఓడుతాంది. చూడు, ఈ పిల్లగాడు గమ్మతే ఎత్తాండు. ఏదో ఇంత సాటుకు అడిగి అంటే మొత్తం నేటికే పెడతాండు కదా. అట్లుంటది మరి నాతోటి. అరే విడిపిస్తానా ఉప్పు. ఓ నానమ్మ, పోతున్నా. ఎందుకు బిడ్డ, ఎందుకు వచ్చినావు? ఎందుకు పోతానావు? అట్టిగానే వచ్చిన్నే. ఇప్పుడు నాకు లొల్లి పెడదామని వచ్చిండు, పోతాండు. ఓ మనవరాలు ఉంటే మంచిగుండు. తాత అని సాటుకు ఇంతేదన్నా తెచ్చు, ఇది ఇంతేదన్నా వేసి పెట్టు. ఇక ఉన్న ఒక మనవడేనాయే, ఊకే నీతోటి నన్ను తిట్టిపిచ్చుడేనాయే. అవు, తిట్టిపిత్తాడు. నువ్వు వేసింది సక్క ఉంది గాని ఇక మనవాడు నాకు చెప్పేవరకే తిట్టిపిచ్చుడు కాడికి వస్తుందా? ఏమో తీయే. నేను మళ్ళత్తా, ఇంటికాడనే ఉండు. ఏటే మళ్ళత్తా. దీని తిరుగుడు పాడుగాను. ఏమున్నా అడక్కలందరూ కూర్చొని ముచ్చట పెడతారు. ఆ ముచ్చట మంది గురించే తప్ప ఆడ ఒక్కల గురించి అని ఉండదు. ఆడోళ్ళంటే గట్లనే ఉంటది ముచ్చట. బంగారు తండ్రులు, ఏమైంది నానా? లేచినవయ్యా? ఇయ్యాల నీ సప్పులు లేదవ్వా. మీ అక్క కీ కీ అని మొత్తుకొని పన్నది. ఇయ్యాల
అబ్బో ఆగుతనే లేదు. పెద్ద కొడుకు పుట్టిండని మొత్తం ఆగుడే లేదు. ఇక ఎక్కించకపోడికే వచ్చిందట. నా బిడ్డతోటి మరి గిట్ల ముచ్చట పెట్టది ఈమె. ఎక్కించకపోతాడవ్వా నాని, నిన్ను ఎక్కడ దించాలే, గాడ దించల్లా ఇక్కడ దించల్లా ముచ్చల్లానా అని అంటావు కావచ్చు కదా నేను ఆయనలో. ఇది చిన్న మూతులవ్వా, చిన్న మూతులే. ఓ మస్తు ముద్దాడుతాండవు తీయే మనవన్ని. ఇక మనవడా ముద్దాడద్దా? ఏమైంది మళ్ళవ్వ, ఇటు అత్తనే లేవు. నేను ఇంటికాన్నే కూసుంటానా. కూసో మల్లక్క కూసో. ఇక మాకు ఈ పిల్లలతోటి బయటకొచ్చి ముచ్చట పెడదామంటే అస్సలకే తీర్చలేదు. ఇక ఇంట్లోనే పని తీర్చలేదని బయటకు వెళ్ళుడే అయితలేదు. పిల్లగాళ్ళని ఎత్తుకొని వెళ్తే ఏందే? పిల్లగాళ్ళని పట్టుకొని రోడ్ల మీద తిరుగుమంటానవా ఏంది? అబ్బో భలే చెప్తానవా అయితవా నువ్వు. అయ్యో నేనెందుకు అట్లా తిరుగుమంట? చిన్నావేదే పన్నదా ఏ శ్వేత? ఇప్పుడే పడుకుంది. ఇలా పొద్దంతా ఏమైందో ఏమో, ఎంత జిట్టు దింపేసినా ఏది దింపేసినా కూడా అస్సలు వండుకోలేదు. ఇప్పుడే వన్నది, ఆమెను వండబెట్టినా ఇక్కడ కూసున్నా. ఆమె వన్నప్పుడు పండపోయినవు నువ్వు కూడా. అది పండి లేచింది. అయ్యో పిల్లకాయ వండలే ఇంకా? ఈ పిల్లకాయ పన్నదవ్వా మంచిగా వన్నది. రాత్రి ఒకటిసారి గుయ్యి అన్నది గాని ఇలా పొద్దంతా వండే ఉన్నాడు. ఇప్పుడే లేచిండు. వాళ్ళ అమ్మ ఈ పిల్లగాని ముడ్డి పేగులు విండుతానని ఇక నాకు ఇచ్చింది. వాళ్ళ అమ్మ విండుతాంది. ఇక చూస్తాండు నవ్వుతాండు. కిందెత్తేందే? అబ్బో ఏమన్నా పురుగు పూసి అత్తే ఎట్లుంటది మత్త. ఈ ముసల్దానికి ఏం పుట్టింది? పిల్లగాని దగ్గర దాకా పోయి మూతి పెట్టి చూస్తాంది. అబ్బో మంచి ఉన్నడే ఈ పిల్లగాడు, సేమ్ రాజు మోకమే. ఓ మళ్ళా ఏమైంది? కాదు, పిల్లగాన్ని దూరం నుండి చూస్తే కనబడా, దగ్గర పోయి మూతి పెట్టి చూడబడితివి. అయ్యో మూతేడ పెడితిని, దూరం ఉండే చూస్తానతి. ఓ నేను చూస్తేనే పిల్లగానికి జిట్టు తగులుతుందా? ఏమ నానమ్మకు తెలియతి మల్లవ్వ, ఏమనుకోకు. అత్తమ్మ చూస్తాండే సప్పు లేదు. బంగారమ్మా అవును చేస్తానయ్య, మీరు మంచి ఆడుకుంటున్నారా? ముడ్డి పేగులాట పిండి ఎత్తుకోవాలా అత్తమ్మ? ఎందుకే నా మీద చూస్తాండు కదా, నవ్వుతాండు చూస్తాండు. ఉండనీటి కూసో అట్లా. ఇప్పుడే బట్టలు పిండేసి అత్తివి. నేను ఎప్పుడన్నా నా పిల్లని ఎత్తుకున్నప్పుడు తీసుకోవాలా అత్తమ్మ అంటే తీసుకో అని చెప్పన్నే అంటావు అత్తమ్మ. మరి చిన్నోన్ని ఎత్తుకుంటే అట్లా అంటలేవు. నేనెందుకంటనే, ఆ పిల్ల ఆకలి కత్తే నువ్వు ఎత్తుకుంటావు అని అంటే ఎత్తుకోమంట గాని నేను ఎత్తుకోకపోతే ఏం చెప్తా? అయ్యో గట్లంటానవేంద్రా శ్వేతవ్వా, ఇద్దరు ఒకటే. ఏంటిది ఇద్దరు ఒకటి? నా బిడ్డను ఇల్లు వేరు యూత్తుర్రు గాని. అయ్యో ఎందుకురా గట్లంటున్నావు శ్వేత? ఎందుకు వేరు యూత్తరు? నీకు కొడుకు పుట్టిండు కదా అక్క, నాకు బిడ్డ పుట్టిందని కొంచెం వీళ్ళు నన్ను నా బిడ్డను వెరైటీగా చూస్తుర్రు. ఎవరే పిల్ల చూసినోళ్ళు? నీ బిడ్డను రాత్రనక పగలనక ఎత్తుకోబడితిమి, మళ్ళా చూస్తారు అని అనబడితివి. మీరు నా బిడ్డను ఎత్తుకొని అస్సలకే ముద్దాడతలేరు. అదే ఈ చిన్నోన్ని ఎత్తుకొని అయితే మంచిగా ముద్దాడుతుర్రు. అబ్బో రాత్రి అంతా నీ బిడ్డను నా పక్కలనే వేసుకుంటుని, ముద్దాడుతుని, పాటలు పాడుతుని, ఆ కథ ఎత్తిమి. చిన్నదాన్ని ఎత్తుకొని కూసోలేదా అని పొద్దున గంట సేపటి దాకా కూసున్నా. ఎందుకే నువ్వు అన్నిటికీ ఫీలింగులు అవుతానవు? అంతే ఉంటది. ఎంతైనా కొడుకునేమో ఇంటి వారసురాయే, బిడ్డనేమో వాళ్ళ ఇంటికి ఇస్తే పోతదాయే. బిడ్డతోటే ఇల్లు లక్ష్మిరా. ఆడపిల్లలు ఉంటేనే ఇంట్లో కలకల కిలకిల. ఒకళ్ళతోటి ఏముంటది? నువ్వెందుకు అట్లా ఫీలింగ్ అవుతున్నావు? నాకు అట్లా బాధ అనిపిస్తుంది. మీరు నా బిడ్డనో రకం ఈయననో రకం చూస్తా అంటే. అవునా బిడ్డ? నీ బిడ్డను ఎత్తుకోగానే పాలిత్త పండ పెడతా అని తీసుకోబోతావు, ఆ దగ్గరనే కూర్చుంటావు గాని మరి పిల్లని ఎత్తుకోర్రి అని అనవు. ఎప్పుడో ఒకసారి నీకు బాగా పని ఉన్నప్పుడే ఇస్తావు. ఇచ్చినప్పుడు ఎత్తుకుంటారేమా చేస్తారేమా? ఎందుకే బాధపడు? అట్లా బాధపడద్దు. ఇద్దరు పిల్లలైనా ఒకటే నాకు. ఆలోలు ఇల్లోలు వచ్చిర్రని నాకైతే మస్తు సంబరమైంది తెలుసా? అత నువ్వు పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండాలి. మన ఇల్లంతా కలకలా లెక్క ఉండాలి. ఏమోతి ఎందుకత్తమ్మా ఈమె ప్రతిదానికి ఫీల్ అవుతుంది. నువ్వు ప్రొద్దున చిన్నదాన్ని ఎత్తుకొని బాగానే సేపు కూర్చున్నావు కదా. కూర్చున్నా దానికి ఎత్తుకొని కూర్చున్నది కనబడది. ఈ పిల్లగాన్ని ఎత్తుకునే వరకే ముఖం మార్చుకుంటా ఫీలింగ్ కాబట్టి. నువ్వు ఎత్తుకోకు తీయత్తమ్మా. ఇటు అదేం ముచ్చట్నే? ఆగో దాని కొడుకు కాదా, కొడుకు బిడ్డ కాదా, ఇద్దరిని ఎత్తుకుంటది.
ఫీల్ అవుతుందని అంటున్నా. ఫీల్ అయితే గాని ఎవరి గురించే ఫీల్ అయ్యేది? చిన్నారిని ఎత్తుకుంటుని అప్పుడు పొద్దున, ఆమె వన్డే ఇప్పుడు, కన్నయ్యని ఎత్తుకున్నా ఇప్పుడు కదనే కన్నయ్య. అయితే ఫీలింగ్ అయింది. మళ్ళా మోగన్కి వచ్చినాక ఏం చెప్తుందో వాడిగ తెగ ఫీలింగ్ అయితలేడు ఈ మధ్యలో. అంతకు ముందంతా పట్టించుకోపోకపోవు గాని ఇక ఇప్పుడు బిడ్డ పుట్టినాక నిజంగానే వీళ్ళు అట్లనే చేస్తారు కావచ్చని వాడు ఆగం కాబట్టే ఈ మొగోళ్లకు లేనిపోని చెప్తే కోపాలు తాపాలు పెరిగి కొట్టుకునే కాడికి వస్తుంది. ఆ కొడుకులు గసంటోళ్ళేం కారుతీయే అమ్మ. పిల్లల మాటలు పట్టుకొని అవ్వను అయ్యను తిట్టేటోళ్ళు కాదు. అయ్యో బిడ్డ అని అనుకుంటున్నావే, ఇప్పుడు ఏదో ఇంత చిన్న వయసాయే, చిన్న పిల్లలాయే గాని ఇక ముందు ముందు ఉంటది ఆగు మరి ముసళ్ళ పండుగ. ఏం పండుగను ఏమో తీయే అవ్వ. అత్తమ్మ నేనైతే గట్ల చేసేదాన్ని కాదు. ఎవ్వరు అట్లా చేయొద్దే, అందరం మంచిగా ఉండాలి. ఈ అవ్వ ఏం జీవితం రా ఇది. దేనికిరా ఏమైంది? పిల్లుంటేనేమో త్రిల్లుండు, నీ అవ్వ పిల్ల లేదు త్రిల్లు లేదు. ఏమున్నా లేసుడు తినుడు పండుడు ఇదే పని అయితాంద్రా. ఈ కాకమ్మను పట్టకపోయినావు. అరే వారి కాకమ్మద్దు నాకు ఏ కమ్మద్దురా బాంచను. ఆ కాకమ్మను పడితే అది మెడలే పడతాంది. మా అవ్వకేమో కెర్రె ఉన్నోళ్ళు నచ్చదాయే. మరి నిన్నెట్ట నచ్చుతాంద్రా? ఛీ, అంటే మేం కాదురా. మరిగా మిమ్మల్ని నచ్చలేదా? గట్టనే వాళ్ళకు కూడా తర్వాత అలవాటు అయిపోతుంది. అరే బంటి పెళ్లి చేసుకోవారా ఇక? చేసుకునుడే ఇక. అంటే గట్ల కాదు, ఇప్పుడు నీ లవర్ని చేసుకుంటావా లేకపోతే ఎవరిని చేసుకుంటావు? ఏమోరా, లవర్నంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవద్దారా? ఆమె ఒప్పిత్తనేమో ఆమెను చేసుకుంటా, లేకపోతే అంతే తుస్సు. ఓరి వారి గిన్ని సంవత్సరాల నుండి ప్రేమించుకొని వేరేదాన్ని చేసుకుంటే ఎట్లా పాడైతుంది? ఈ పెళ్ళి అయిన వరకు చూద్దాం తీరా. అవ్వ ఏం పెళ్ళో ఏమోరా, జీవితాంతం ఇట్లా వండుకుంటా ఎంజాయ్ చెయ్యాలి. ఓ పోరత్తాంద్రా. ఇదిరా ఇప్పుడే అంటివి కాదరా పెళ్ళి ఎందుకని. ఇట్లా ఏం చేయాలంటివి మళ్ళా పోరత్తుందనగానే మొత్తం ముడ్డి తిప్పి చూడబడితివి. అట్లా అన్నాంరా, అన్నంత మాత్రాన ఉంటామాతి. పెళ్లి చేసుకోకపోతే ఇడు మొగోడా కాదా అని అంటారు. ఇక చేసుకుంటూ బాధున్నది, చేసుకోకపోతే ఓ బాధున్నది. అవు పనికి పోయిందే, కట్టెలు కొట్టినా కట్టెలు. ఎందుకు కొడతారే రావుడా? పైసల గురించి కొడతారే. కట్టెలను కొడితే ఎక్కడన్నా ఏడ్తాయా అవి? అన్ని చిత్రాల మాటలు మాట్లాడతావు. అయ్యో గుండు బేబీ, నీది పోతాది, అన్నం ఎక్కడ తింటాది? అన్నం తిన్నా వాళ్ళే పెట్టిర్రు. వాళ్ళు ఎందుకు పెడతాది? నువ్వు దానికి మొగుడా? పని చేసిన కాడ పెట్టరా అనే. ఇప్పుడు నువ్వు గిటెందుకు వచ్చినావు? ఎందుకు కొడతావు? దా పోదాం ఇంటికి. నీది నాకు చెప్పు, నీది ఎక్కడా పోయింది? ఎక్కడా తిన్నాది? ఎక్కడా ఉంటాంది? నాది చూపిత్తదా? ఇది చూపిత్తదా అంటే ఏమన్నట్టే, నీకెందుకు చూపియాలే? ఇంటికి పోదాం. ఏమైంది గీడున్నారు? తాత, నాది మొగుడు పోయింది, ఇంకా వత్తలేదు అని నేను వచ్చింది. నాది మొగుడు ఎన్నో తింటాంది, పంటాంది, ఉంటాంది. ఏందట్నోయ్? ఏం లేదు, నేను పొద్దుగాల పనికి పోయినా, మధ్యాహ్నం అన్నం తినడానికి రాలేదు. పని చేసిన కాడ వాళ్ళే ఇంత బువ్వ పెట్టిర్రు. ఇక తిన్నందుకు ఏడ తిన్నావు, ఏడుంటాన్నావు, ఏడవంటాన్నావు అని నన్ను ఆగం చేస్తాందే. ఉటికి పని చేసిన కాడ తిన్నడట తియ్యి. ఏమి పని చేస్తాంది? అక్కడ పోతాంది, చూస్తాంది, పైసలు ఎత్తలేదు, మొత్తం చూసి వస్తాంది. అయ్యో ఏమో సుత్తాంది అత్తాంది అంటాంది. ఎవరన్నా నింటే ఈ మాటలు తప్పుడు మాటలు. తాత, నీది చూస్తాదా? ఎక్కడ పోతాందో నాది మొగుడు. ఏ షుట్కి కొడతా మరి నేను నడు. వాయ్ కమ్ కమ్ హోమ్. తాత, నీది వస్తుందా? నీకి తాత పిసా అత్తది బత్తది దా. ఏమైందే శ్వేత గంతగనం ఫీల్ అయితాంది? ఏమో ఇక ఆమె బాధ ఏంది అంటే, మనకు కొడుకు ఉట్టే, ఆమెకు బిడ్డ ఉట్టే. బిడ్డ ఊడితేనే ఇంకా అదృష్టం కదనే. మహాలక్ష్మి నాయే మంచిగా ఇంట్లో గజ్జలు పెట్టుకొని తిరుగుతా అంటే ఎంత సంబరం అవుతుంది. అదా నాకు కూడా మన
చిన్నారిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక పెరుగుతున్న కొద్దీ మస్తు అందంగా ఉంటదండి. అదే మరి ఎందుకు ఫీలింగ్ అవుతాంది? ఏమో ఇక మన కొడుకును అత్తమ్మును ఆ బాపం ఎత్తుకునేసరికే ఓ మొత్తం నా బిడ్డను ఎత్తుకుంటలేరు అని అదైతుంది. ఆ చిన్నారిని కూడా ఎత్తుకుంటుర్రు కానీ శ్వేత ఎక్కువ వాళ్ళ దగ్గర ఉంచలేదు. పండుకుంటదని తీసుకుపోతుంది, లేకపోతే పాలు తాగుతుందని తీసుకుపోతుంది. ఇక నేనేమో కాసేపు అట్టనే ఉంచుతా కదా చిన్నోన్ని. తీసుకపోవడం ఎందుకు? అట్లా ఎత్తుకోమని అని చెప్తే వాళ్ళు ఎత్తుకోరా? అదే కదా ఎత్తుకుంటారు కదా. ఈమెనే అన్ని ఎత్తది, మళ్ళీ ఈమెనే ఫీలింగ్ అవుతుంది. ఏమన్నా అందాము అని అంటేనేమో ఇక నన్ను చులకన ఉత్తుర్రు అని అంటారని సప్పుడేకుంటానా. నేను ఏమంటలేను ఇక. నువ్వేమనకు, అర్థమైతుందా? మనకు బంగారు తండ్రి వచ్చిండు, అటేమో బంగారు తల్లి వచ్చింది. ఏమైతాంది? ఆ షెరోగలు వచ్చినందుకు మంచిగా ఇల్లంతా సందడి ఉంటుందని గట్ల హ్యాపీగా ఫీల్ కావాలి గాని ఓర్ని అవ్వ గట్ల అవుతుందా? అయితే ఆ ఏడ పని లేదు. అన్నడా కుమారుడు? ఆ పన్నడు బాపమ్మ. తిన్నవా నువ్వు? తిన్న బిడ్డ పంట అని పోతున్నా. చిన్నారిని చూసినా ఇక ఇటు వచ్చిన. వీళ్ళిద్దరిని చూసిపోయి పంటే నాకు నిద్ర పడుతుంది. ఇప్పుడే పడుకున్నాడు, ఇక మేము కూడా పడుకోవాలి. పడుకోరు బిడ్డ, పిల్లగాడు అన్నప్పుడు ఆళ్ళ పొద్దుగాల వండుర్రి. మళ్ళా రాత్రి లేస్తే చక్కగా నిద్ర ఉండదు. ఆ సరే బాపమ్మ. సరే ఇక పోతానా. ఇట్లా ముసలోళ్ళు ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. దేనికైనా మంచి చెడు పిల్లల్ని ఎత్తుకునుడైనా ఏదైనా ముచ్చట ఎప్పుడైనా కూడా మంచిగా అనిపిస్తుంది. అవునే. ఇక దోస్తులు చూసిర్రా ఈ రోజటి వీడియో? ఇక రేపటి ఎపిసోడ్ లో ఆ పిల్లలు కొంచెం పెరిగినాక పిల్లలతోటి ఇంట్లో ఎట్లుంటది అనేదైతే చూపిస్తాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.